ఇప్పుడు ఒకటి వాళ్లకు ప్రత్యేకమైన రాజ్యాంగము, ఆ రాజ్యాంగాన్ని మార్చుకోవాలన్న ఆలోచనలు, అధికారం చెలాయించినప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా సెక్రటేరియట్కు రాకుండా వాళ్ళ ఇంట్లోనే కూర్చొని చెలాయించింది. ఇట్లా వాళ్ళంతా కూడా ఈ దేశంలో ఎస్టాబ్లిష్ అయిన సిస్టమ్స్ నామ్స్ను కాదని వాళ్ళే ఒక కొత్త పంతాలో రాజ్యం చేసిండ్రు. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర కూడా అట్లనే పోషించాలనుకుంటా ఉన్నారు. నేను ఒక మాట అడుగుతా ఉన్న వాళ్ళకు, నిజంగా తెలంగాణ తల్లి అనేది ఆ రోజు మన తెలంగాణ భవన్లో రూపకల్పన జరిగింది. దానికి మేమే సాక్ష్యం. మరి తెలంగాణ భవన్లో రూపకల్పన జరిగిన దాన్ని మీరు ప్రజల మీద రుద్దితే ఆ రోజు గత్యంతరం లేని పరిస్థితుల్లో దాన్ని కూడా ఒక ప్రతీకగా పెద్ద మనసుతోటి ప్రజలు తీసుకున్నారు కదా, ఎన్ని అభ్యంతరాలు ఉన్నా. మరి అటువంటి అప్పుడు మీకు ఏం మీ 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 ఆలోచనలు ఎక్కడ పోయినాయి? ఈ 10 సంవత్సరాలు దాన్ని అఫీషియల్గా రాటిఫై చేసుకోవాల్సిన తెలివి మీకు లేదా? ఒకవేళ అదే అంత గొప్పదైనప్పుడు ఎందుకు మీరు అసెంబ్లీలో పెట్టి దాని మీద చర్చ పెట్టి, ఇగో ఇదే అసలైన నికార్సైన తెలంగాణ తల్లి, ఏదైనా ఉంటే దీన్ని మార్పులు చేర్పులు చేసుకుందామని ఎందుకు పెట్టలే?